హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? అవేనండి బొబ్బర్లు అంటారు. నల్ల బొబ్బర్లు అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటితో పప్పు చేసుకుంటే గనక చాలా బాగుంటుంది. ఇవి నల్ల బొబ్బర్లు అంటారు. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. దీంతో పప్పు చేసుకుంటే గనక చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు కానీ పప్పుచారు కానీ చేసుకుంటే బాగుంటుంది. చూపించిన విధంగా మూకుడులో వేసుకొని కావాల్సినన్ని దోరగా వేయించుకొని ఇలా పప్పు కింద మనం విసురుకోవాలండి. విసుకున్న తర్వాత అది మన చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో మొత్తం అంతా గాలించుకొని పప్పు వేసుకుని దాంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సరిపడినంత వాటరు, కొంచెం పసుపు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ వేయించుకోవాలండి. ఈ పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళైతే కనుక ట్రై చేయండి. నల్ల బొబ్బర్లు అంటారు. ఇలాగ విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో మూత తీసేసి కావాల్సినంత కారం, దీంట్లో కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటుంది. స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు దొరికితే కనుక అలా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. ఇలాగా పప్పు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నేనైతే వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పోపు పెట్టుకోవడమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే నల్ల బొబ్బర్ల పప్పు రెడీ అయిపోయింది. టమాటా కానీ మనకి ఏ కూరగాయలతో అయినా కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టమాటాలు అయితే కనుక ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలతో చేసుకుంటే కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే నల్ల బొబ్బర్ల పప్పు అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.